ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్లో కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు, ఆలోచించి ఓటు వేయండి, మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కన్న తండ్రిని ఓడించమని కొడుకు ప్రచారం చేయడమేంటని కొంతమందికి అనుమానం కలగొచ్చు. అయితే గత కొంతకాలం నుంచి బూడి ముత్యాల నాయుడు ఇంట్లో కుటుంబ పోరు నడుస్తోంది. కొడుకు రవికుమార్తో ఆయనకు విభేదాలు వచ్చాయి. దీనికి కారణం కూతురు అనురాధకు ఎమ్మెల్యే సీటు ఇప్పించడమే. మాడుగల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు సీఎం జగన్ సూచన మేరకు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాడుగల టికెట్ను బూడి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనురాధకు వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసుడిగా తనకు అవకాశం ఇవ్వకుండా అనురాధకు ఎలా టికెట్ ఇస్తారంటూ బూడి ముత్యాల నాయుడు కుమారుడు తిరుగుబావుట ఎగిరేశారు. ఈర్ల అనురాధ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా బూడి రవికుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన సోదరిపైనే మాడుగల నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. బూడి ముత్యాల నాయుడికి 2 భార్యలు. మొదటి భార్య కొడుకు రవికుమార్ కాగా రెండో భార్య కూతురు అనురాధ ప్రస్తుతం కే కోటపాటు జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. తన తల్లి చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్న తండ్రి ముత్యాల నాయుడు రెండో భార్య పిల్లల్నే ప్రోత్సహిస్తున్నారన్నది రవికుమార్ ఆరోపణ. అందుకే ఒకే ఊరిలో ఉంటున్న తండ్రితో రవికుమార్కు మాటల్లేవట. ముత్యాల నాయుడు చెల్లెలు అంటే మేనత్త ఇంట్లోనే రవికుమార్ ఉంటున్నారట. బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసుడిగా మాడుగల నుంచి ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాల్సిందని, కానీ వైసీపీ అధిష్టానం అలా చేయకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని రవికుమార్ చెప్తున్నారు. అందుకే తన తండ్రికి సోదరికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నారట. వాస్తవానికి బూడి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని గతేడాది ప్రచారం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్ కోటలో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు టీడీపీ నేత కోళ్ల అప్పలనాయుడు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబుని రవికుమార్ కలిశారట. డిప్యూటీ సీఎంగా ఉన్న తండ్రిపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును రవికుమార్ కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనను పక్కన పెట్టడంతోనే చంద్రబాబును రవికుమార్ కలిశారని, ఆయన ప్రయోజనం లేకుండా పోయిందని అంటుంటారు.